70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వందే మాతర నినాదంతో అందరూ పిక్కటిల్లేట్టుగా జాతి అంతా గర్జించి స్వాతంత్రం తెచ్చుకున్న రోజు ఇది. కానీ స్వాతంత్ర ఫలాలు ఎంతవరకు సిద్ధించాయి? ఆర్థిక విధానాల మీద మాట్లాడితే కాదు, ఆర్థికాభివృద్ధి సంక్షేమం గురించి చెప్తేనే కాదు, నిమ్న వర్గాల కోసం, దళిత వర్గాల కోసం, పేద వర్గాల కోసం, ప్రత్యేకంగా మహిళల కోసం పాటుపడవలసిన అవసరం ఉంది. ఎత్ర నార్యస్తే పూజితే తత్ర రమంతే దేవత అంటారు. ఎక్కడైతే స్త్రీ అర్ధరాత్రైనా స్వేచ్ఛగా నిర్భయంగా నడి వీధిలో తిరగాడగలుగుతుందో ఆ రోజు స్వాతంత్ర్యం సిద్ధించిందని పూజ్య బాపూజీ అన్నారు. మరి 78 సంవత్సరాల తర్వాత నడి వీధిలో తిరుగుతుంటే జరుగుతున్నటువంటి అత్యాచారాల పర్వాలకి అర్థం లేకుండా పోయింది. వాటికి యాసిడ్ దాడులకు పక్క, అత్యాచారాలకు పక్క నిమిషానికి ఒక 8 రేపులు జరుగుతున్నటువంటి ఈ దేశంలో ఈ రోజున మనమంతా తిరిగి ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఒక కలకత్తాలో ఒక అర్ధరాత్రి విధుల్లో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ని, ఎన్నో ఆశలతో పీజీ చేస్తున్న ఆ డాక్టర్ని సామూహికంగా అందరూ కలిసి అత్యాచారం చేసి ఆమె యొక్క కడుపులో 120 ml వీర్యం ఉంది. ఒకరి కాదు, 2, 3, 4 ఆమెను అత్యాచారం చేశారు, కొరికి వేసేశారు, గాయపరిచారు, హృదయ విదారకంగా హింసలు చేస్తూ ఉన్నారంటే ఆసుపత్రి సిబ్బంది అంతా ఏం చేస్తూ ఉన్నారు? ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎవరు దీనిలో మిలాఖత్తయ్యారు? ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈరోజు జాతి అంతా కూడా ఒక ఉద్దేశంతో ముందుకు రావాలి. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగడానికి వీల్లేదు. ఆ దోషులను కఠినంగా శిక్షించడం జరగాలి. చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. వ్యవస్థ ముందుకు కదలటం ఏ రకంగా జరగాలంటే ఆర్థికాభివృద్ధిని ఆలోచిద్దాం. 4 ఆర్థిక వ్యవస్థగానో 3 ఆర్థిక వ్యవస్థగానో భారతదేశాన్ని మార్చుకుందాం. కానీ పసిపాప మీద అత్యాచారాన్ని ఆపే సంఘటనని గురించి ఆలోచించలేమా? నడివీధిలో జరుగుతున్న అత్యాచారాల గురించి ఆలోచించలేమా? హాస్పిటల్లో నిన్న జరిగిన సంఘటన మీద స్పందించే జాతి అంతా కూడా స్పందించాలి. నిర్భయాన్ని ఇంకా మర్చిపోలేదు, యాసిడ్ దాడులు మర్చిపోలేదు. వీరులారా, ప్రజలారా, ఏకమంటంతో కదలండి. మీ సోదరీమణులను గౌరవించుకునే సంస్కృతిని, సంస్కారాన్ని ఈ దేశానికి అందించండి.